హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మనమంతా కూడా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన కొత్త అప్డేట్ని మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. అసలు అప్డేట్ ఏంటి, బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ ఉందా లేదా నేరుగా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ చేయబోతున్నారా, స్టార్ట్ చేస్తే ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, అందులో ఎంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ యొక్క వీడియోతోటి క్లారిఫై చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఎంత గ్రాండ్గా సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అందులో విన్నర్ పల్లవి ప్రశాంత్ అయితే, రన్నర్ అమర్దీప్. ఇంకా సీజన్ అంతా కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. ఇంకా అది సక్సెస్ అయిన తర్వాత బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ త్వరలో రాబోతుంది, మేబీ మోస్ట్లీ మేలో ఇలా వస్తుంది అని చెప్పేసి అనౌన్స్ చేశారు. బట్ ఇంక ఇప్పుడు ఓటీటీ వెర్షన్ కూడా తీసేసి బిగ్ బాస్ మీద ఆడియన్స్కి ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేరుగా సీజన్ 8ని రన్ చేయబోతున్నారు. అది కూడా ఒకళ్ళు ఇద్దరు కంటెస్టెంట్స్ కాదండి, ఏకంగా 40 మంది కంటెస్టెంట్స్ తోటనమాట. జూన్ ఎండ్ వీక్లో కానీ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ స్టార్ట్ అవబోతుంది. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, అన్ని సీజన్స్లో లాగా ఈ సీజన్లో కూడా నాగార్జున గారిని హోస్ట్గా పెట్టబోతున్నారా లేదా బాలకృష్ణ గారిని పెట్టబోతున్నారా అని. 90% వరకు బాలకృష్ణ గారు హోస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. బాలకృష్ణ గారు ఇంతకుముందు అన్స్టాపబుల్ షోని చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు. అయితే ఈసారి డిఫరెంట్గా బాలకృష్ణ గారిని 90% హోస్ట్గా పెట్టబోతున్నారని తెలుస్తుంది. అలాగే ఇప్పటికే కొన్ని నేమ్స్ అయితే బయటకు వచ్చాయండి. ఇందులో రైతుబడి రాజేందర్ రెడ్డి బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే యూట్యూబర్ సుష్మా భూపతి కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. వీరితో పాటు ఫార్మర్ నేత్ర, అలాగే 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి అందరినీ నవ్వులు పూయించినటువంటి కుమారి ఆంటీ గారు కూడా బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళతో పాటు అనిల్ జీలా కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అండి, అతను కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఈ సీజన్లో మొత్తం కూడా 40 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ 40 మందిని కూడా ఎవ్రీ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండేలాగా చూసుకుంటున్నారు. అలాగే కాన్సెప్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండేలాగా ప్లాన్ చేశారు. ఈ షో ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 మా టీవీలో ప్రజెంట్ రన్ అవుతున్నటువంటి నీతోనే డ్యాన్స్ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. చూద్దాం మరి ఇంకా దీన్ని ఏ విధంగా సక్సెస్ చేస్తారో. మరి 40 మంది కంటెస్టెంట్స్ అంటే వినడానికే చాలా విచిత్రంగా ఉన్నా, ఈసారి దీని మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీలో ఈ బిగ్ బాస్ సీజన్ 8కి హోస్ట్గా బాలకృష్ణ గారు ఉండాలనుకుంటున్నారో, అలాగే నాగార్జున గారు ఉండాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్రెజెంట్ అయితే ఈ 4-5 నేమ్స్ మాత్రమే బయటకు వచ్చాయండి. అయితే వీళ్ళల్లో కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ మినిట్ వరకు తెలియదన్నమాట ఎవరు ఉంటారు, ఎవరు డ్రాప్ అయిపోతారు అని. మరిన్ని అప్డేట్స్ కూడా మన ఛానల్లో బిగ్ బాస్ 8కి సంబంధించి వస్తూ ఉంటాయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.